మనకు తెలుసు ఎలోపీషియా హెయిర్ లాస్ అనేది ఇది ఎక్కువగా జరుగుతుందంటే వీట్ తింటంటే. ఆ వీటిలో కూడా సెలీనియం ఎక్కువ ఉన్న వీట్ తింటంటే. సాధారణంగా మానవ శరీరంలో సెలీనియం కొంచెం ఉండాలి, ట్రేసెస్ ఆఫ్ సెలీనియం ఉండాలి. సెలీనియం ఉండటం వల్ల గ్లూటాథయాన్ మనకు ఒక ఎంజైమ్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట, గ్లూటాథయాన్ అని. అది మన బాడీలో సెల్స్ చనిపోకుండా చూస్తాయి. అంతేకాదు మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ ప్రొడ్యూస్ చేసుకునేలా చేస్తాయి. థైరాయిడ్ హార్మోన్ ఫంక్షన్ లో కూడా సెలీనియం కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి సెలీనియం కొంత ఉండాలి, కొన్ని లిమిటెడ్ అమౌంట్స్, కొంత ట్రేసెస్ ఆఫ్ సెలీనియం అనేది మన బాడీలో మన బ్లడ్ లో ఉండాలన్నమాట. కానీ సెలీనియం ఒక ప్రపోర్షన్ దాటితే మన బాడీ దాన్ని తీసుకోలేదు, ప్రాసెస్ చేసుకోలేదు అనమాట. సెలీనియం మన బాడీలో ఎక్కువైతే సెలినాసిస్ వస్తాయి, మనకి జుట్టు రాలిపోవటం, హెయిర్ లాస్ ఎక్కువైపోవటం, మన నెయిల్స్ అన్ని ఫాస్ట్ గా కట్ అయిపోవటం. అంతేకాదు మనకి రకరకాల స్కిన్ డిసీజెస్ కానీ రకరకాల మెడికల్ కండిషన్స్ వస్తాయి అనమాట. కాబట్టి సెలీనియం మన బాడీలో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అదొక వైటల్ మినరల్ అనమాట. అది దాటితే మాత్రం మనం చాలా ఇబ్బంది పడతాం. మినిమం అమౌంట్స్ ఆఫ్ సెలీనియం, మినిమం ట్రేసెస్ ఆఫ్ సెలీనియం అనేది మన బాడీలో చాలా అవసరం అనమాట. ఎందుకంటే సెలీనియం అనేది కొన్ని ఎంజైమ్స్ ని మన బాడీలో క్రియేట్ చేస్తాయి. ముఖ్యంగా గ్లూటాథయాన్ పెరాక్సిడేస్ అనే ఒక ఎంజైమ్ ని క్రియేట్ చేస్తాయి. దానివల్ల మన బాడీలో సెల్స్ డ్యామేజ్ కాకుండా మనకి యాంటీ ఏజింగ్ వస్తుంది అనమాట. అంటే ఎక్కువగా మన ఫాస్ట్ గా మన బాడీలో సెల్స్ డ్యామేజ్ కాకుండా మనం స్ట్రాంగ్ గా ఉంటాం. కానీ సెలీనియం ఒక పరిధిని దాటితే బాడీలో మనం ప్రాసెస్ చేసుకోలేము అనమాట. దానివల్ల మన మొత్తం బాడీ సిస్టమ్ డిస్టర్బ్ అవుద్ది. అంతేకాదు మనకున్న హెయిర్ ఫాలికల్స్ వీకెన్ అయిపోయి హెయిర్ విపరీతంగా రాలిపోద్ది అనమాట.